నమస్కారం అందరికీ. ఇవాళ బీసీల ఆరాధ్య దైవం, భారతదేశంలో ఆడవారికి అమ్మలాంటి మనిషి సావిత్రిబాయి పూలే మరణించినటువంటి రోజు. ఆమె మరణం మనందరికీ తీరని లోటు. భారతదేశంలోనే మొట్టమొదటగా విద్యను అభ్యసించిన మహిళ, భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. భర్త సహకారంతో విద్యను నేర్చుకొని బాలికల కోసం పాఠశాలలు స్థాపించి భారతదేశంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా చదువుకోవాలనేటువంటి బలమైన సంకల్పంతో ముందుకొచ్చిన ఆదర్శ దంపతులకు నిజంగా ఈ భారతదేశం రుణపడి ఉంది. మరీ ముఖ్యంగా బీసీలలో పుట్టినటువంటి ఈ పుణ్య దంపతులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి బీసీలకు అద్భుతమైనటువంటి చదువు కావాల్సినటువంటి బీజాన్ని వేసిరు. అలాంటి సావిత్రిబాయి పూలే చనిపోయి చాలా సంవత్సరాలైంది. మార్చి 10 తారీఖు ఆమె మరణించినటువంటి దినం. ఆమెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీసీ సమాజం, బీసీ ప్రజల పక్షాన మేము నివాళులర్పిస్తూ ఉన్నాం. సావిత్రిబాయి పూలేకి సంబంధించినటువంటి అంశం అదైతే ఇక భారతదేశం సరే ఇప్పుడంటే ఐటీ రంగము, ఆ తర్వాత సేవల రంగం ఎక్కువగా 50% పైచిలుకు ఈ రంగమే డామినేట్ చేస్తూ ఉంది మొత్తం జిఎస్డిపిని. సో అంతకంటే ముందు పారిశ్రామిక రంగం ఉండేది. ఎగుమతులు దిగుమతులలో పారిశ్రామిక రంగం వాటా ఎక్కువగా ఉండేది. ఆ పారిశ్రామిక రంగం కంటే ముందు వ్యవసాయ రంగం వాటా ఉండేది. సో ఇట్లా మొత్తం ఏ దేశానికైనా కార్మికుడు వెన్నుముక లాంటి వాడు. రైతు ఎట్లయితే ఇంపార్టెంటో కార్మిక కర్షక అని చెప్తా ఉంటారు. కార్మిక కర్షక అని చెప్తా ఉంటారు. జై జవాన్ జై కిసాన్ అని చెప్తా ఉంటారు. సో ఇక్కడ కార్మికులకు సంబంధించినటువంటి అంశం గురించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటుంది. కార్మికులు మీ అందరికీ తెలుసు, ఈ భారతదేశమే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నిర్మాణాలకు ఆద్యం పోసింది, అన్ని నిర్మాణాలను చేపట్టింది కార్మికులే. తాజ్మహల్ ఎవరిని కట్టిరంటే ఇంకా షాజహాన్ అని చెప్పి ఒక పేరు చెప్తారు, కార్మికులు కట్టిరని ఇంకొకరు చెప్తా ఉంటారు. అంటే కార్మికుల ఇంపార్టెన్స్ అట్లాంటిది అన్నట్టు. సో చార్మినార్ బంగ్లా కట్టినా, గోల్కొండ కోట కట్టినా, ఇంకేది కట్టినా అది కార్మికులు కట్టిందే. ఇవాళ ఫ్యాక్టరీలలో లేకపోతే ఆర్టీసీలో, విద్యుత్ సంస్థలో లేకపోతే ఇతర చోట్ల పనిచేస్తున్నటువంటి అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మిక శక్తి ఒకప్పుడు ఉత్పాదక శక్తిగా ఈ భారతదేశానికి పనిచేసింది. సో ఈ కార్మికులకు సంబంధించినటువంటి అనేక చట్టాలు మనం చూసినాం. బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలు, ఆ తర్వాత వచ్చినటువంటి చట్టాలు, రకరకాల చట్టాలు చూసినాం. ఆటో కార్మికుడు కావచ్చు, క్యాబ్ కార్మికుడు కావచ్చు, లేకపోతే విద్యుత్ కార్మికుడు కావచ్చు, అన్ని రకాల కార్మికులు వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి. సో దాదాపు చాలామంది ప్రజలు ఈ కార్మిక రంగం పైన జీవనోపాధి పొందుతూ ఉన్నారు. సో వాళ్ళ గురించి ఈ దేశం ఏం చేస్తూ ఉంది, ఈ రాష్ట్రం ఏం చేస్తూ ఉంది. ఎందుకు ఈ కార్మికుల అంశం అనంటే ఇది ఫక్తు మా పార్టీకి సంబంధించినటువంటి ఈ సింబల్లోనే మీరు చూడొచ్చు. ఏదైతే ఈ చక్రం ఉందో ఇది కార్మికుడి సింబల్ కోసం తీసుకొచ్చింది, ఇదేమో రైతన్న కోసం. కార్మికులు కర్షకులు కలిసి చేస్తున్నటువంటి యుద్ధమేగా ఈ పిడికిలుగా తీసుకొచ్చింది. ఇదే ఒరిజినల్గా కార్మికులు కర్షకులు కార్మికులు కర్షకులకు సంబంధించినటువంటి పార్టీగా దీన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పార్టీ సింబల్ వెనుక ఇంత చరిత్ర ఉంది. సో కార్మికులు కర్షకులతో కూడినటువంటి ఒక సింబల్ ఇది. సో దీంట్లో కత్తెర గుర్తు మీ అందరికీ తెలుసు, పనిముట్టు. మేరాయన బట్టలు కత్తిరియాలన్నా, లేకపోతే నాయ బ్రాహ్మణ సోదరుడు తల వెంట్రుకలు కట్ చేయాలన్నా, లేకపోతే డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నా, మన గొర్రెల ఉన్ని కట్ చేయాలన్నా ఈ కత్తెర అనేక చోట్ల పనికొస్తుంది. ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఒక ఆయుధం, ప్రధాన ఆయుధంగా పనికొస్తుంది ఈ కత్తెర. సో ఇట్లా ఈ పార్టీ చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి ఒక హిస్టారికల్ చరిత్ర ఉండేలాగా చాలా జాగ్రత్తగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది కార్మికులకు కర్షకులకు సంబంధించి. ఇందులో రైతాంగం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, కర్షకుల గురించి మాట్లాడుకున్నాం, కార్మికుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. అసలు తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి ఏంది, కార్మికుల కోసం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, కార్మికులకు ఏం లాభం జరిగింది, లేబర్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో, దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. సో 2014లో తెలంగాణ రాష్ట్రం రావడానికి కార్మికులు తమ
బస్సును ఆపేసి కార్మికులు కంపెనీలను ఆపేసి మూతబెట్టి సమ్మెలోకి వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రం అనివార్యంగా ప్రకటన చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. సో ఈ కార్మికుల పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో ఎట్లుంది ప్రతి కార్మిక సోదరుడు చూడాలి. ఇది ఆటో డ్రైవర్ అన్న చూడాలి, క్యాబ్ డ్రైవర్ అన్న చూడాలి, బస్సు కార్మికుడు చూడాలి, డ్రైవర్ అన్న కండక్టర్ అన్న అందరూ చూడాలి. ఇది ఎందుకంటే మనకు రావాల్సినటువంటి సొమ్ము తాపీ మేస్త్రి దగ్గర నుంచి మొదలు పెడితే తాపీ మేస్త్రి లేకపోతే సెంటరింగ్ కొట్టేటువంటి మేస్త్రి వీళ్ళందరూ కూడా మీరు చూడాల్సింది. ఈ దేశంలో ఈ సంపదలో మీకు ఎక్కడ వాటా దొరుకుతా ఉంది, ఎంత వాటా దక్కాలి, ఎంత దక్కుతా ఉంది. బడ్జెట్లలో ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ ఇతర కార్మికుల కోసం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఏం చెప్తా ఉన్నాయి, కంప్లీట్గా కార్మిక రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నాయి అనేది లెక్కలతో సహా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ ముందు పెట్టబోతా ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఒక లెక్కనే ఇప్పుడు మనం చూడాల్సినటువంటి లెక్క. ఇది మీరు చూడొచ్చు. మరణించిన మరియు ప్రమాదాలకు గురైన కార్మికుల పరిహారం బీమాకు సంబంధించిన పట్టికలు మొత్తం టోటల్ను వరుస జత చేసి ఇక్కడ పూర్తి వివరాలతో చూడొచ్చు. మరణించిన ప్రమాదాలకు గురైన కార్మికులకు పరిహారం అంటే ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే అతని కుటుంబానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్, కాంపెన్సేషన్స్ లేకపోతే ఇతర ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో ఏమేం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2014-15లో అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, అసంఘటిత కార్మికులు అంటే వివిధ అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి అసంఘటిత అన్నకు చూపించు అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి వివిధ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం 2014-15లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తొలినాళ్లలో 69,98,00,000 రూపాయలు బడ్జెట్ పెట్టిరు వాళ్ళ కోసం. పుట్టుకున్న వాళ్ళకి ఏమన్నా అయితే సాయం చేద్దాము, వాళ్ళ కుటుంబాలను నిలబెడదామనేటువంటి ఉద్దేశంతో 69,98,00,000 రూపాయలు అంటే 70 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం పెట్టి ఎంత ఖర్చు పెట్టిరా అంటే 0 పైసలు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 100కు 100% నిధులను వెనక్కి తీసుకున్నాడు కేసీఆర్. కార్మికులారా వినండి, చూడండి, ఇది నా లెక్క కాదు, ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటి లెక్క. 2014-15లో 100కు 100% నిధులను ఎగదనుకొని వెళ్ళిపోయారు. ఇక 2015-16లో చూస్తే 38,70,00,000 రూపాయలు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కోసం పెట్టిను. 38,70,00,000 పెడితే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా 38,70,00,000 రూపాయలు వాపసు తీసుకుండు మళ్ళా కేసీఆర్. ఈ అసంఘటిత కార్మికులకు కార్మిక రంగానికి చేసినటువంటి సేవలు చూడు ఎట్లున్నాయో. ఇంకా ఇది అయిపోయిందా, 2014-15 అయిపోయింది, 15-16 అయిపోయిందిగా, 17-18 డాటా రాలేదు, 18-19 డాటా ఉంది. 18-19 డాటా చూస్తే 66 కోట్ల 13 లక్షలు 66 కోట్ల 13 లక్షలు అసంఘటిత కార్మికుల కోసం భద్రత కోసం పెట్టి 66 కోట్ల 13 లక్షలు పెట్టి ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా 66 కోట్ల 13 లక్షల రూపాయలు వాపసు తీసుకురు కార్మికులది. ఇక 2019-20లో 2019-20లో 6,18,00,000 కేటాయించారు. ఇక ఫైనల్గా 6,18,00,000 కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా 6,18,00,000 రూపాయలు వాపసు తీసుకురు. అంటే 2020 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి 2020 వరకు కార్మిక రంగం సామాజిక భద్రత కోసం అనా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలే, అనా పైసా కూడా ఖర్చు చేయలే. కేవలం బడ్జెట్లో ఈ బడ్జెట్ పెట్టంగానే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసేది, కార్మికులను పిలిచి పాలాభిషేకాలు చేయించుకునేది. ఖర్చు పెట్టిన అంటే ఖర్చు లేదు, ఈ ఖర్చు పెట్టిన సంగతి పెట్టని సంగతి చెప్పారు కదా, అలకేషన్ మాత్రమే చెప్తారు. ఇగో ఇది 2020 వరకు ఒక్క అనా పైసా కూడా వాడలే. ఇక తర్వాత దీంట్లోనే 2014-15 ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం అని ఉంది. ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం ఇది కేంద్ర ప్రభుత్వ గ్రాంటు. కేంద్ర ప్రభుత్వ గ్రాంటుకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ చేయాలి, అంటే వాళ్ళు కొంత వీళ్ళు కొంత కలిపి ఇవ్వాలన్నట్టు. ఇక్కడ 29,57,00,000 రూపాయలు కేటాయించి అందులో 17,58,00,000 ఖర్చు పెట్టిన 11.9 అంటే 40% నిధులు మిగిలిపోయినాయి. అవి వాడలే, కార్మికులకు ఇవ్వచ్చు కదా ఈ నిధులు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఇక 2014-15లో గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా చూడ్రి, గౌడ సోదరులు చూడాలి,
గీత కార్మికులు, చేనేత కార్మికులు వీళ్ళందరూ చూడాలి. గీత కార్మికులకు 2014-15లో 4,42 లక్షల గీత కార్మికుల కోసం వాడతామని చెప్పి 4,42 లక్షలు వాడిరు. పూర్తిగా ఇది వాడిరు ఒక్క గీత కార్మికులకు సంబంధించి. ఎప్పుడు 2014-15లో. ఇక 2017-18కి వచ్చేసరికి గీత కార్మికుల పని కూడా అయింది. గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విషయంలో 13 కోట్ల రూపాయలు కేటాయించి 45% నిధులు మిగిల్చారు. వల్ల ఇక 2018-19లో గీత కార్మికులకు సంబంధించినటువంటిది 3 కోట్ల రూపాయలు కేటాయించి కేవలం 10% నిధులు 31 లక్షలు ఖర్చు చేసి 2,69 లక్షలు వాపసు తీసుకున్నారు గీత కార్మికులు. ఎప్పుడు 2018 కేసీఆర్ పరిపాలనలో కార్మిక యుగం ఎట్లుందో చూడరు. ఇక 2019-20లో రవాణా డ్రైవర్లకు ఏమైనా జరిగితే కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో ఇగో ఇక్కడ మాత్రం పూర్తిగా వాడిరు. 2023-24లో విపత్తుల్లో మరణించినటువంటి కుటుంబాలకు, అంటే ఏదైనా విపత్తు కారణంగా చనిపోయినటువంటి కుటుంబాలకు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు. ఇది అయిపోయింది. అంటే మొత్తం ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నిన్న మొన్నటి దాకా చూస్తే మొత్తం ఎంత అంటే ఈ రంగంలో 245 కోట్ల రూపాయలు కార్మికుల కోసం కేటాయించి 46 కోట్లు ఖర్చు చేసి 199 కోట్ల రూపాయలు వాపస్ ఎత్తుకొని పోయారు. అంటే 81% నిధులు వాడలేదు, ల్యాప్స్ అయిపోయినాయి. దీనికి అప్పుడు కార్మిక శాఖ మంత్రి ఎవరుండే? మల్లారెడ్డి కాదు, మల్లారెడ్డి ఉండే. రెండోసారికి మల్లారెడ్డి. ఫస్ట్ సారికి ఎవరున్నారు? ఫస్ట్ సారి ఎవరో ఉన్నారు. ఇగో ఇది కార్మికులకు సంబంధించి. ఇక మరి ఇప్పుడు ఎట్లుంటుందో కార్మిక శాఖ మంత్రి ఆయన చెప్పాలి. ఇక ఈ కార్మిక సంగతి అంటే ఈ మొత్తం పరిశీలిస్తే కార్మికుల కోసం ప్రభుత్వం బడ్జెట్లో 245 కోట్ల రూపాయలు కేటాయించి అందులో వాస్తవంగా కుటుంబాలకు బీమా కోసం ఖర్చు చేసింది కేవలం 46 కోట్లు మాత్రమే. ఏకంగా 81% నిధులు అంటే 199 కోట్ల 10 లక్షల రూపాయలు కార్మికులకు చేరకుండానే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ తదితర కోసం పెట్టిన బడ్జెట్ 100% నిధులు ల్యాప్స్ అయిపోయినాయి. చూసిరు కదా, ఇవి కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మోసం. ఈ ప్రభుత్వాలు చెప్తా ఉంటాయి కార్మికులారా మనది మన పార్టీ. ఏం పార్టీయా ఇది? ఏం పార్టీ ఇది? బీఆర్ఎస్ కథ అట్లుందిగా, కాంగ్రెస్ కథ కూడా గట్లే ఉంది సేమ్. కాంగ్రెస్ లెక్కలు కూడా ఇంకా పూర్తి కాలేదు, అవి పూర్తి కాగానే తెచ్చి మేము ముంగటేస్తా. ఇంత దుర్మార్గమా ఇవే ఆ లెక్కలు? ఇంకా ఇదే కాదు, చూడండి. కార్మిక ఉపాధి శాఖ, కార్మికులకు ప్లస్ ఉపాధి శాఖకు ఇగో కేటాయించిన బడ్జెట్ 338 కోట్లు కేటాయించి 215 కోట్లు ఖర్చు చేసి 45% నిధులు మిగిల్చిరు. ఇగో ఇందులో సేమ్ రెవెన్యూ ఏంది, ఈ ఖర్చులు ఏంది, ఇవన్నీ కూడా కార్మిక శాఖ. ఖాళీలు భర్తీ చేయక అనేకమైనట్టు ఐటీ నైపుణ్యాభివృద్ధి కోసం ఇట్లా లెక్కలన్నీ మనం చూడొచ్చు. అంటే కార్మికుల కోసం ఈ ప్రభుత్వాలు చేసింది శూన్యం. అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారతాయి అనుకున్నటువంటి కార్మికులకు బతుకులు మారకపోగా ఉన్న బతుకులు ఆగమైపోయినటువంటి పరిస్థితి. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా కార్మికుల స్టాండ్ తీసుకుంటా ఉంది. రైతాంగం స్టాండ్ ఎట్లయితే ఉందో కార్మికుల స్టాండ్ కూడా క్లియర్గా ఇక్కడ ఉంది. ఈ 2 రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు మా వాళ్ళే. ఈ 2 రంగాల్లో పనిచేసేటువంటిది కంప్లీట్గా మెజారిటీగా బీసీలే. కాబట్టి ఈ 2 రంగాల ఐక్యత శక్తితోటే ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతా ఉంది. ఈ లేబర్స్కి, ఈ కార్మికులకు దక్కాల్సిన డబ్బు దక్కకుండా దొబ్బుక తిన్నది ఎవడు? ఈ పేద బిడ్డలకు దక్కాలే, ఆటోలకు సంబంధించినటువంటి వాళ్ళే దక్కాలే. కరోనా టైంలో కనీసం ఒక్క ఈఎంఐ అయినా కట్టండి అంటే ఎవడు కట్టకపోతే నిధులేం మిగిలిపాయి. ఇవాళ కార్మికుల పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఎట్లా బతకాలా, కార్మికుల జీవనోపాధి ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా పట్టింపు ఉందా? కార్మికుల గురించి అనడానికి చర్చ పెడతా ఉందా? కాబట్టి కార్మికులకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమాన వాటా దక్కాలి.
వాళ్ళ కుటుంబం భరోసాతో ఉండాలి, వాళ్లకు భద్రత దొరకాలి. వీటి కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా ఉంది. కార్మికులు కర్షకుల కోసం ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలమైన పోరాటం చేసి వాళ్ళ వాటా వాళ్ళకు దక్కేలా చేస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక శాఖ ఇంత పతలాగా ఉండదు, కార్మిక శాఖ పకడ్బందీగా పనిచేస్తుంది. ఇది బీసీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి కార్మిక సోదరులారా, మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భాగంగా అండి. మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే మీరు చేయాల్సింది జస్ట్ ఇదొక్కటే. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. ఏ అభివృద్ధి జరగాలన్నా ఏం జరగాలన్నా కానీ శ్రమశక్తితోటే సాధ్యమవుతాయి అన్నీ కూడా. అంటే శ్రమశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ పరిశ్రమల్లో కానీ ఇక్కడ బయట నడిచేటువంటి ఏ పనిలో కూడా కార్మికుడే ప్రధానంగా పాత్ర పోషిస్తాడు. కాబట్టి కార్మికుడు తర్వాత ఇక్కడ కర్షకుడు అంటే ఇక్కడ రైతు కూడా బాగుగా అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది సమాజం. కాబట్టి వాళ్ళ కోసం మాట్లాడుతాను చెప్తా అంటున్నాడు తీర్మానమల్లన్న. ఇక వార్తల్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. మార్కెట్ క్రాష్ అయింది చూసుకోరిగా. మరోసారి దెబ్బ కొట్టిన వార్ టెన్షన్. ఏది? ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంతో మొత్తం కూడా మార్కెట్ షేర్ మార్కెట్ అన్ని కూడా కకావికలమవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ $100 దాటడంతో ఆందోళన. $100 దాటిందంటే ఇక మొత్తం అంటే ఇప్పటికీ ఎప్పుడు కూడా జరగలేదంటే చరిత్రలో. ఎప్పుడు జరిగిందంటే అక్కడ రష్యా తర్వాత ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం జరిగినప్పుడు ఇది దాటింది. మళ్ళీ ఇప్పుడే ఏది ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో మళ్ళీ పెరిగిపోయింది రేటు. ఒక్కరోజే 8.5 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు. ఒక దశలో సెన్సెక్స్ 2494, నిఫ్టీ 752 పాయింట్లు డౌన్ అయింది. చివరకు సెన్సెక్స్ 1352, నిఫ్టీ 422 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 6030 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్ముకున్న ఎఫ్ఐఐలు ఇక రూపాయి 53 పైసలు క్షీణించి $92.35 అయిందట. $1 రావాలంటే ఆడికి వచ్చింది లెక్క. నేర స్వరూపం మారుతున్నది. పోలీసులు అప్గ్రేడ్ కావాలి. మనకున్న రిసోర్సుల ద్వారానే టెక్నికల్ ఛాలెంజ్లను అధిగమించాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. నేర స్వభావం మారుతుంది రకరకాలుగా. ఇప్పుడు సైబర్ నేరాలు ఇట్లా చేస్తున్నారు అంటే మళ్ళీ అట్లా కాకుండా ఇంకో తిరిగి చేస్తారు కొడుకులు. రకరకాలుగా ఇట్లా నడుస్తూ ఉంది. కాబట్టి తర్వాత నేరాలు చేసేటువంటి వారిలో స్వభావం మారుతూ ఉంది. తర్వాత ఇక్కడ సినిమాల ప్రభావం కానీ లేకపోతే ఇంకా రకరకాల ప్రభావాలు అక్కడ పడతా ఉన్నాయి. ఇక సినిమా వాళ్ళు ఏమంటారు? లేదు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలని మేము చూపిస్తున్నాం, మేము చూపిస్తే అది మా ద్వారానే ఇట్లా ప్రభావం పడుతుందని చెప్పేసి మీరు ఎట్లా అంటారని చెప్పేసి వాళ్ళోటి. మొత్తం మీద నేర స్వభావం మాత్రం మారుతూ ఉంది. సమస్యను అర్థం చేసుకుంటే సగం పరిష్కారం దొరికినట్లే. చాలామంది ఏంటంటే వినరు. ఇప్పుడు మా దగ్గరికి చాలామంది వస్తుంటారు. వచ్చిన తర్వాత మేము చాలాసేపు వింటాం. ఎందుకంటే వాళ్ళ సమస్యను అర్థం చేసుకోవాలంటే మనం వినాలి. వాళ్ళు చెప్పింది వింటే కరెక్ట్గా వింటే అసలు సమస్య ఎక్కడుంది, దానికి పరిష్కారం ఎట్లా అని చెప్పేసి క్లియర్గా అక్కడనే అర్థమవుతుంది. అందుకని ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే ఒక చెట్టును నరకమని నాకు చెప్తే ఆ చెట్టును నరకడానికి ఒక రోజు సమయం ఉంటే, ఒక రోజు సమయం ఇస్తే 24 గంటల టైం ఉంటే దాంట్లో 12 గంటల టైంని నేను గొడ్డలిని సానబెట్టడానికే, గొడ్డలిని నూరడానికే నేను టైం కేటాయిస్తా అంటాడు. అంటే గొడ్డలి షార్ప్ ఉందనుకో 24 గంటలు కొట్టాల్సినటువంటి చెట్టుని దాన్ని 1 గంట 2 గంటలలో కథం చేసి పడేసేయచ్చు. కాబట్టి సమస్య వింటే ఆ విషయాలు తెలిస్తే దాన్ని పరిష్కార మార్గాలు చూడొచ్చు. ఇక పోలీసింగ్లో
హ్యూమన్ టచ్ ఉండాలి, పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి, రాజకీయ ప్రమేయం లేకుండా పోలీసులకు పోస్టింగ్స్ ఇస్తారంటున్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా పోస్టింగ్స్ నడుస్తున్నాయా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నది మంచిగానే ఉన్నది, కానీ అది జరుగుతున్నది ఏంటనేది చూడాలి. మళ్ళా ఎమ్మెల్యే గారు చెప్తే ఓకేనండి, మంత్రి గారు చెప్తే ఓకేనండి, వాళ్ళు చెప్పినట్టే ఇక్కడ పోస్టింగ్లు ఉండాలి, కానీ లేకపోతే లేదు లెక్క. మ్యాక్సిమం 100% ఇట్లా రాజకీయ ప్రమేయంతో జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు, గతంలో జరిగిన ఇప్పుడు కూడా అది జరుగుతుంది. రాజకీయ ప్రమేయం లేకుండా పోలీసులకు పోస్టింగ్స్, ఆటో మోడ్, ఆటో ప్రమోషన్స్ ఉండవు. ఈ ఆటో మోడ్, ఆటో ప్రమోషన్స్ ఉన్నాయంటే మేము చెప్పినట్టు ఇంటర్నేమో లెక్క, మీకు ప్రమోషన్స్ ఉంటాయి, లేకపోతే లేదన్నట్టు లెక్క. శాంతి భద్రతలు బాగున్న రాష్ట్రాలకే పెట్టుబడులు వస్తాయని వెల్లడి. పోలీస్ రిట్రీట్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ప్రస్తుతం నేర స్వభావం మారిపోయిందని, కొత్త మార్గాల్లో నేరాలు జరుగుతుండటంతో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీటిని ధీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని సూచించారు. మనకున్న రిసోర్సుల ద్వారా మాత్రమే టెక్నికల్ ఛాలెంజ్లను అధిగమించాలని చెప్పారు. అయితే సోమవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి రాష్ట్ర పోలీస్ అకాడమీలో, దీన్ని అప్పా ఉండేది అంతకుముందు, అప్పా అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అని ఉండే, దాన్ని రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి రాష్ట్ర పోలీస్ అకాడమీ పేరుతో పెట్టిరు. అందులో జరిగినటువంటి పోలీస్ రిట్రీట్ 2026 సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడాడు. ఇక పోలీస్ రిట్రీట్ సదస్సులో మాన్యువల్ గైడ్ను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు. ఇక ఏటీసీల్లో 6 కొత్త కోర్సులట ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మల్టీ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగ అవకాశాలు, యువత ఒకే నైపుణ్యానికి పరిమితం కావద్దు, కంపెనీలను స్కిల్ యూత్ కొరత వేధిస్తుంది, విదేశాల్లో ఇండియన్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక్రిసాట్తో చర్చించి ఏటీసీల్లో అగ్రిబేస్డ్ కోర్సులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి అక్కడ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పిండు. చూసుకో, ఇక దారుణంగా నడుస్తూ ఉన్నది. ఇంకా క్రూడ్ ఆయిల్ ఏది మనం అనుకున్నాం కదా, పెట్రోల్ డీజిల్ ధర. అదే ఇక్కడ ఇరాన్లా యుద్ధం జరిగితే మనకేమవుతుంది, లేకపోతే ఇరాన్ పైన దాడి చేస్తే మనకేమవుతుంది, ఇరాన్ ఇక్కడ అరబ్ కంట్రీస్ పైన కానీ యుఏఈ పైన కానీ రకరకాలుగా అక్కడ దాడి చేస్తే మనకేమవుతుంది అనుకుంటే ఇట్లా రేట్లు పెరిగిపోతాయి అన్నమాట. క్రూడ్ మంటలు అంతర్జాతీయ బెంచ్ మార్క్ 29% జంపు. చరిత్రలోనే ఇది ఒక రోజులో అతిపెద్ద పెరుగుదల. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత $100 మార్కును దాటడం ఇదే మొదటిసారి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు ఒకటిసారి అయింది, ఇప్పుడు మళ్ళీ దాటింది నిన్న. యుద్ధ సంక్షోభంతో భగ్గుమన్న చమురు ధరలు. ఇక హర్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరాకు విఘాతం కలుగుతుంది. హర్ముజ్ జలసంధితో నుంచే అక్కడ నుంచి సరఫరా అవుతుంటుంది. అయితే ఇరాన్ చెప్పింది, ఒకవేళ హర్ముజ్ జలసంధి నుంచి ఇక్కడ మీరు ఏది క్రూడ్ ఆయిల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాంబులు వేసేస్తామని చెప్పింది. దాంతో అక్కడ మూసేసిండ్రు. దాంతో ఇప్పుడు ఇబ్బంది అవుతా ఉంది. ఆందోళనలో ప్రపంచ మార్కెట్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100 క్రాస్ అయింది. రికార్డు స్థాయిలో $119.46 చేరిక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద పెరిగిపోయింది రేట్లు. ఇంకో ఇట్లా ఇక అబుదాబి తర్వాత బెహ్రెయిన్, ఇరాన్ నుంచి ఇట్లా రావాలనుకుంటే ఇక్కడ నుంచి రావాలి. అయితే ఈ జలసంధిని మూసేస్తున్నారు. ఈ జలసంధిని మూసేయడంతో ఏమవుతుంది, దెబ్బ పడుతూ ఉంది. ఇక ఎక్కడ కూడా రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ వాళ్ళ కొడుకు ఎన్నికైనట్టు ప్రకటించిన ప్రభుత్వం అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పేసి తొలి ప్రకటనలోనే హెచ్చరించిండు. ఎవరు? మొజ్తబా ఖమేనీ. ఇతను మొన్న చనిపోయిన ఖమేనీ వాళ్ళ కొడుకు. ఇలా భార్య చనిపోయింది, కొడుకు చనిపోయిండు, తల్లి చనిపోయిండు, తండ్రి చనిపోయాడు, అందరూ చనిపోయారు పాపం. సరే, వాళ్ళ తీరు కూడా అట్లనే ఉంది. మా ఆమోదం లేకుండా ఎక్కువ రోజులు ఉండడు. ఇరాన్ కొత్త సుప్రీం ఎంపికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు, మిమ్మల్ని ఏం చంపేస్తామంటే నేను మిమ్మల్ని చంపేస్తామని అంటున్నారు వాళ్ళిద్దరు. మా అంగీకారం తప్పకుండా ఉండాల్సిందేనంటూ ఇరాన్కు వార్నింగ్. మొజ్తబా ఖమేనీ ఒక అసమర్థుడని ఫైర్ అయ్యిందట. ఎవరు? ఈయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో క్రూడ్ ఆయిల్ ధరలు సోమవారం ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి.
అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 29% ఎగబాకి రికార్డు స్థాయిలో $119.46 చేరింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటికంటే ఇది 65% అధికం. చమురు ధరల చరిత్రలోనే ఇది ఒక రోజులో అతిపెద్ద పెరుగుదలగా నమోదైంది. మరోవైపు అమెరికా చమురు ధరలకు బెంచ్ మార్క్గా ఉన్నటువంటి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర 31% పెరిగి $119.43 వద్ద ట్రేడ్ అయింది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు తిరిగి $100 మార్కును దాటడం ఇదే మొదటిసారంట. స్తంభించిన హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలోనే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా నౌకల రవాణా రాకపోకలు నిలిచిపోవడంతో ఇదంతా పెరుగుదల జరుగుతూ ఉందంట. ఎక్కడైతుంది ఇక్కడ ఈ హర్ముజ్ జలసంధిని మూసేయడంతో ఇక్కడంతా కూడా చమురు ఉత్పత్తులు రవాణా అనేటువంటిది బంద్ అయింది. బంద్ కావడంతో ఇక్కడ దెబ్బ పడతా ఉంది. అయితే ఇక్కడ నుంచే మనకు ఏది వస్తూ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఏది అరబ్ కంట్రీస్ నుంచే, దాంతో మొత్తం కూడా ఇరాన్ నుంచి కానీ లేకపోతే ఇక్కడ ఖతార్ నుంచి, దుబాయ్ నుంచి, దోహా నుంచి, అబుదాబి నుంచి, యుఏఈ దేశాల నుంచి ఇట్లా వస్తూ ఉంటుంది. కానీ మొత్తం కూడా దెబ్బ పడతా ఉంది దాంతో. ఇరాన్తో కాంటాక్ట్ కష్టమవుతుంది. పార్లమెంటులో కేంద్ర మంత్రి జయశంకర్ ప్రకటన. ఇరాన్తో మాట్లాడితే కష్టమవుతుంది, అంటే ఎవరితో మాట్లాడాలో అర్థమవుతలేదు, కాంట్రాక్ట్ ఎవరిని ఇవ్వాలో అర్థమవుతలేదు అంటుండు. పశ్చిమాసియాలో శాంతి కోసం చర్చలకు పిలుపు. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడి మాట ఎత్తకుండానే స్పీచ్ ముగించిండు. ఏది పశ్చిమాసియాలో అని చెప్పి చెప్తున్నాడు కానీ తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ కానీ తర్వాత అమెరికా కానీ, ఎందుకంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఎవరెవరికి, ఇరాన్కి ఇజ్రాయెల్ తర్వాత అమెరికా మధ్య జరుగుతుంది. కానీ ఆ పేర్లు రాకుండానే, అంటే ఇజ్రాయెల్ అమెరికా దాడి మాట మాట్లాడకుండానే మెల్లగా ముగించేసిండంట జయశంకర్. పశ్చిమాసియా సంక్షోభంపై పూర్తిస్థాయి చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టినాయి. ఇక లోక్సభలో ఆందోళనలు, రాజ్యసభలో వాకౌట్ చేసిండ్రు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా అక్కడ పార్లమెంట్లో. ఖతార్ పైకి 100 మిస్సైళ్లు 6 డ్రోన్లంట. తుర్కియా పైకి కూడా మరోసారి ఇరాన్ క్షిపణి. ఇరాన్ మిస్సైల్స్ డ్రోన్లను అడ్డుకున్నామని చెప్పేసి ఖతార్, తుర్కియా చెప్తా ఉన్నాయి. 10వ రోజు ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా అటాక్ చేసినాయి. లెబనాన్ పైన భీకర బాంబుల దాడి కొల్పిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడ పొగలు, పొదటిపుట కూడా నల్లగా అయిపోతుందంట మొత్తం కూడా, అంటే ఎక్కడ చూసినా కానీ చీకటి కనిపిస్తుందంట. ఎందుకంటే ఆ పొగలు గమ్ముకుంటున్నాయి ఎక్కడ ఇరాన్లా. దోహా సమీపంలో ఇరాన్ మిసైల్ను కూల్చడంతో వెలువడుతున్న పొగ ఇట్లున్నది. కాబట్టి దారుణంగా ఉంది పరిస్థితులు. ఇంకా ఎన్టీపీసీతో విద్యుత్ ఒప్పందం ఏమైంది? 2400 మెగావాట్లకు వెంటనే పీపీఏ చేసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాస్తున్నారు. లేఖలు ప్రేమ లేఖలు రాసినట్టుగా, మరి ఏం లేఖలు రాసినట్టుగా రాస్తా ఉన్నారు. లేఖలు అయితే నడుస్తున్నాయి, మరి పనులు ఏమవుతున్నాయి, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏమవుతున్నాయి, తెస్తున్నారా అంటే సప్పుడు లేదు. మళ్ళా కేంద్ర మంత్రిగా ఉన్నారు, మళ్ళా నిధుల గురించి పెద్దగా మాట్లాడరు. ఇక లేఖలు రాస్తున్నారు. ముఖ్యమంత్రికి లేఖ, మొన్నో లేఖ రాసిండు, ఇయో లేఖ రాసిండు. ఈ లేఖలు రాస్తేందుకు మనిషిని పెట్టినట్టు నాకు తెలిసి పెట్టుకుంటారు. కామన్ అది. స్పీచ్లు రాస్తేందుకు ఒక మనిషి ఉంటాడు, లేఖలు రాస్తేందుకు ఒక మనిషి ఉంటాడు, ఇట్లా మనుషులు ఉంటారు. క్వాలిటీ విద్యుత్ తక్కువ ధరకే లభిస్తుందా? అగ్రిమెంట్ చేసుకోకపోవడంపై అసంతృప్తి. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించిండట. ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఎన్టీపీసీతో విద్యుత్ ఒప్పందం ఎందుకు చేసుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక క్వాలిటీ విద్యుత్ తక్కువ ధరకే లభిస్తున్నా అగ్రిమెంట్ చేసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిండట. రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రామగుండం ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేయాలని సూచించారు. రామగుండంలో నిర్మించనున్న 2400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోవాలని కోరిండట. అది నడుస్తుంది. ఇక ఖమ్మంలో కవిత నిరాహార దీక్ష చేస్తుందట. ఏడా? అక్కడ వెలుగుమట్ల దగ్గర కూల్చివేతలు జరిగినాయి కదా, కూల్చివేతలు జరిగితే అక్కడ బాధితులకు భరోసానిస్తూ కూర్చున్నదంట. ఇన్ని రోజులైనాక కూర్చుంటే విశారదన్ మహారాజు కూడా ఇద్దరు కలిసి కూర్చున్నారట. నిన్న కూర్చున్నారు. పెద్ద పోలీసులకు తర్వాత ఇక్కడ కార్యకర్తలకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒక పోలీసు కానిస్టేబుల్కి తలకు గాయమైందంట. వెలుగుమట్లలో కూల్చిన చోటే ఇండ్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేసిరు.
బాధితులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు. ఇక జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కవిత విశారదన్ ఆందోళన చేసిరు. అడ్డుకున్న పోలీసులు అరెస్టు, తర్వాత విడుదల చేసిండ్రు. అనంతరం విశారదన్తో కలిసి దీక్షలో కూర్చున్నది కవిత. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో విశారదన్తో కలిసి నిరాహార దీక్ష చేస్తున్నది కవిత. గోధుమ పిండి నూనె కల్తీ చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడే చూసుకో. ఏది డేట్ అయిపోయిన నూనె ఉంటుంది కదా, డేట్ అయిపోయిన నూనె, డేట్ అయిపోయిన పిండి ఉంటుంది కదా, ఆ పిండిని ఏం చేస్తారంట, ఆ ప్యాకెట్లు తీసుకొచ్చి పాడైపోయినటువంటి ప్యాకెట్లు, డేట్ అయిపోయినటువంటి ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి మళ్ళీ ఇప్పి తర్వాత కొత్త ప్యాకింగ్ చేసేసి తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. తక్కువ ధర పేరుతోటి అమ్ముతున్నారు. దీంతో ఆరోగ్యాలు మొత్తం కూడా నష్టపోతారు. ఆరోగ్యం మొత్తం పోతుంది. కాబట్టి ప్రజల ప్రాణాలతోటి, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నటువంటి దుర్మార్గుల్ని నేను పట్టుకున్నట్టు ఇటువంటి చాలా జరుగుతున్నాయి. ఇంకా చాలా దాడులు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అవన్నీ కూడా. ఎందుకంటే అసలు ఏదైనా తినాలనుకుంటే కూడా చాలా భయం అవుతుంది. ప్యాకింగ్ ఏమో ఇప్పుడు కొత్త ప్యాకింగే, అందులో ఉన్నదేమో మళ్ళీ పాత పిండి, పాడైపోయిన పిండి, పాత పిండి అలా పెట్టి చేస్తారట ప్యాకింగ్. నూనె కూడా అట్లనే లంగా కొడుకులు. గోధుమ పిండి నూనె కల్తీ, ఎక్స్పైరీ సరుకు సేకరించి ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కొత్తగా ప్యాక్ చేసి తక్కువ ధరకు అమ్మకం చేస్తున్నారట. వట్టినాగులపల్లిలో తండ్రి కొడుకుల అక్రమ దందా. వీళ్ళు వేరే రాష్ట్ర వీడు, ఇక్కడ వాళ్ళు కూడా అది కొడుకులు. 5,000 లీటర్ల కల్తీ వంట నూనె, ఇక 5 టన్నుల గోధుమ పిండిని సీజ్ చేసిరట. 5,000 లీటర్లు, 5,000 కిలోలు గోధుమ పిండి అంత చేసిరట. ఎంత భారీగా జరుగుతుందో చూసుకోరు. ఇక స్టాక్ మార్కెట్ పడిపోయినట్టుగా ఒకటి వార్త కనిపిస్తూ ఉంది. ఇక పెట్టుబడుల పేరుతో 100 కోట్ల మోసం, అధిక వడ్డీ ఆశ చూపి వసూలు చేస్తురట. ఇక అధిక వడ్డీలు ఇస్తామంటే మనోళ్ళు కూడా ఇస్తారన్నమాట. ఇవి డబ్బులు అయితే 2 నెలల డబ్బులు అయితే, 4 రోజుల డబ్బులు అయితే, అబ్బా డబ్బులు అయితే అట్టని చెప్పేసి పెడతారు. పెడితే ఆడు ఆగని చేసిపోతాడు. అబ్బో లబ్బో దిబ్బో మొత్తుకుంటారు. అయ్యో ఆడు షటర్ గుంజిండంటే మరి షటర్ గుంజడా. డబ్బులు ఎట్లయితే 2 నెలల, 6 నెలల డబ్బులు అయితే, 2 నెలల డబ్బులు అయితే పెడతారు. ఇక అధిక వడ్డీ ఆశ చూపి వసూళ్లు. నిందితుడు భీమానాయక్ అరెస్టు. బాధితుల్లో తహసీల్దార్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు రట. నల్గొండ జిల్లాలో ఏడాదిలో బయటపడ్డ 700 కోట్ల రూపాయలకు పైగా మోసాలు. 700 కోట్లు చూసుకోరిగా. ఇక డిజిటల్ అరెస్ట్ చేశామంటూ రిటైర్డ్ జడ్జికి టోకన్ పెట్టారు. చూసుకోరు ఎట్లున్నదో. జడ్జి పనే చేసిరు. డిజిటల్ అరెస్ట్ చేశామంటూ రిటైర్డ్ జడ్జికి 1,66,00,000 రూపాయలు టోకన్ పెట్టినట. మనీ లాండరింగ్, ఇక హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని బెదిరించిన సైబర్ నేరగాళ్ళు ఏసీబీ నుంచి సిబిఐ నుంచి ఎంక్వైరీ చేస్తున్నామని ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చిరట. బెంగళూరులోనూ కేసు నమోదైందంటూ బెదిరించిరట. బయటకు పోకు, నువ్వు బయటకు పోతే బాగుండని చెప్పిరట. మరి ఈయనేం చేసిండు ఈ జడ్జి గారు? జడ్జి గారు ఏం పని చేసిండు? ఆయన ఏం పని చేసిండో కాబట్టి భయపెట్టిండు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని చెప్పేసి, మనీ లాండరింగ్ చేస్తున్నామని చెప్పేసి చేసినట్టుండ. మరి ఆయన మంచిగా వేసేసారు. కరెంట్ షాక్తో 4 మృతి. మంచిర్యాల జిల్లాలో పాపం ఇనుప స్టాండ్ తీసుకొస్తుంటుంటే అక్కడ పైన తగిలింది. తగిలితే ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. పాపం అవన్నీ విజువల్స్ కూడా ఉన్నాయి కానీ మనం చూపించొద్దు. మాకు అటువంటి చూపించొద్దు అనేటువంటి యూట్యూబ్ గైడ్లైన్స్ ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నది పాపం పరిస్థితి. కాబట్టి విద్యుత్ తీగలు ఇప్పుడు వర్షాకాలంలో కానీ లేకపోతే విద్యుత్ తీగలు ఉన్న చోట కానీ ట్రాన్స్ఫార్మర్లు ఉన్న చోట కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ అట్లా స్టాండ్ని తీసుకుపోతుంటే పైన తగిలి కింద అప్పటికప్పుడే కాలి బూడిదైపోయింది. చనిపోయింది. మొత్తం ముక్కలు అయిపోయింది. తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి 2 మృతి. ఇక వికారాబాద్ జిల్లా యాలాలలో మహిళ, తర్వాత పరిగిలో కౌలు రైతు మృత్యువాత పడ్డారు పాపం. కాబట్టి కరెంటుతోటి జాగ్రత్తగా ఉండాలి. వాట్ ఈస్ ద డేంజరస్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటే సిటీ పేరు ఎప్పుడు కాదు, ఎలక్ట్రిసిటీ ఈజ్ ద డేంజరస్ సిటీ ఇన్ ద వరల్డ్ అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి కరెంటుతో జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. విలీనం ఎప్పుడు? 37,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల ఎదురుచూపులు. ఆర్టీసీని ప్రైవేటీకరించకుండా ఎలక్ట్రిక్ బస్సులను యాజమాన్యమే కొనుగోలు చేసి నడపాలి. ఏమైతుంది ఇప్పుడు? ఎలక్ట్రిక్ బస్సుల పేరుతోటి అన్ని ప్రైవేట్ బస్సులను తీసుకొస్తారు. మరి ప్రైవేట్ బస్సులను తీసుకొచ్చి లాస్ట్కి వస్తే దీన్నే ప్రైవేట్ చేస్తారనేటి ఒక డౌట్ వస్తూ ఉంది. కాబట్టి వీటిని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ప్రభుత్వమే నడిపించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ అంటే ఈ ఆర్టీసీని ఏదైతే ఉందో ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తాం, ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిండ్రు. అది రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే కార్పొరేషన్గా ఉన్నటువంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థగా
అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఆర్టీసీని మేము ప్రభుత్వంలో కలుపుకుంటామని చెప్పిండ్రు ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి పాపం వాళ్ళకు, డ్రైవర్లకు కానీ, తర్వాత ఇక్కడ కండక్టర్లకు కానీ, తర్వాత అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వాళ్ళు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏమో అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు, ఆ తర్వాత పట్టించుకోరు. అట్లుంటారు లెక్క. 37,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల ఎదురుచూపులు. ఆర్టీసీని ప్రైవేటీకరించకుండా ఎలక్ట్రిక్ బస్సులను యాజమాన్యం కొనుగోలు చేసి నడపాలి. పెండింగ్ సమస్యలపై 13న సమ్మె అని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నోటీసులు ఇచ్చిందట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ గాలిలో పెట్టిన దీపంలా ఉంది. దాదాపు 37,000 మంది కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారని కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లోనైనా దీనిపైన ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టిమ్ము పేరిట వేధింపులు. డ్రైవర్ డ్యూటీతో పాటు కండక్టర్ డ్యూటీ చేయాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నట, లేదంటే బదిలీ చేస్తామని బెదిరిస్తున్నట. ఇప్పుడు డ్రైవర్ ఆయనే ఉంటాడు, కండక్టర్ ఆయనే ఉంటాడు. ఏదో పరిశాన్ వల్ల. ఇక కల్తీ దందా. పాడైపోయిన నూనెలు, పిండిని బ్రాండెడ్ పేరుతో రీప్యాకింగ్ చేస్తున్నారు లంగా కొడుకులు. వట్టినాగులపల్లిలో శ్రీ జస్నాథ్ ట్రేడర్స్ పై మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు మెరుపుదాడి చేసిండ్రు. 21,91,000 విలువైన 5,000 లీటర్ల నూనె, 5,000 కిలోల గోధుమ పిండిని సీజ్ చేసినట్టు రాజస్థాన్కు చెందిన తండ్రి కొడుకులు చేసినట్టు ఈ లంగా కొడుకులు. ఇక ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 12 లక్షల కోట్ల హాంఫట్ ఏది మొత్తం స్టాక్ మార్కెట్ పడిపోయినాయి. భగ్గుమంటున్న కాలం. ఇక పెరిగిన ముడి చమురు ధరలు, బ్యారెల్ $110 ప్రపంచవ్యాప్తంగా భయం మొత్తం పెరిగిపోతున్నాయి రేట్లు. అగాధంలోకి రూపాయి విలువ అంతకంతకు పతనం. దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. $92 పైన అయింది ఏది డాలర్తో రూపాయి మారక విలువ. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇరాన్పై భీకర దాడులు కొనసాగుతున్న అమెరికా ఇజ్రాయెల్ దాడులు. చమురు కేంద్రాలే లక్ష్యం. ఇక టెహ్రాన్లోని 5 చమురు కేంద్రాలు ధ్వంసం అయిపోయినాయి. స్వదేశానికి 67,000 మంది భారతీయులు వచ్చేసిండ్రు. నిన్న శ్రీరామ్ ఆయన కేంద్ర మంత్రి చెప్పిండు నిన్న. ఇక తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయం అంటుండు. మీరు ఇట్లే కూర్చోరి, మీరు హైదరాబాద్లో కూర్చొని బీజేపీకి అధికారం ఖాయం అంటారు. పబ్లిక్లో ఉన్నదాన్ని కూడా కనీసం మీరు బయటకు తీసుకురాలేకపోతున్నారు. మేము హైదరాబాద్లో సల్లా కూర్చుంటాం అంటే అధికారం ఎట్లా వస్తుంది? తిరగాలి, పబ్లిక్లో తిరగాలి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి, తర్వాత ఉద్యమాలు చేయించాలి, నిజంగా సమస్యలు ఉంటే ఆ సమస్యల పైన కూర్చోవాలి. ఇవన్నీ కార్యాచరణ చేస్తే ఉంటుంది. కానీ తెలంగాణ ఖాయం అంటే ఉట్టినే ఖాయం అవుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తోంది. కార్యకర్తల త్యాగాల పునాదిపైనే కేంద్రంలో అధికారం. ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలి. పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మాట్లాడాడు. ఇక స్పోర్ట్స్ ఫెసిలిటీలో అంతర్జాతీయ సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి అంటున్నాడు. అన్ని రకాల క్రీడలకు మైదానాలు, ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నమాట. ఇప్పుడున్న స్టేడియాలను ఆధునీకరించాలి. క్రీడాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. రైతుల సొమ్ముతో రాహుల్ బంధు అంట. రైతు బంధు కాదు, ఇప్పుడు రాహుల్ బంధు నడుస్తుందని చెప్పేసి. ఎందుకంటే రైతు బంధు పైసలు వస్తలేవు, ఇప్పుడు రైతు భరోసా ఇస్తలేరు. ఏమవుతుంది? రాహుల్ బంధు అవుతుందంట. ఇక్కడ నుంచి కేంద్రాన్ని పంపిస్తున్నాడని ఆరోపిస్తున్నాడు కేటీ రామారావు. కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ గాంధీ కుటుంబ అవసరాలకు ఏడాదికి 1,000 కోట్ల రూపాయలు. ఈ పథకంతో సీఎం సీటును కాపాడుకుంటున్నాడు. 6 గ్యారెంటీల అమలుపై అసెంబ్లీ సమావేశంలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడాడు. ఇక అవినీతి చేస్తారని ఏది పట్టుకున్నారు నిన్న. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ 2 సైబర్ క్రైమ్ ఎస్ఐలంట. ఓ కేసులో 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట. తప్పిస్తంటే దొంగలకు కమ్ము కాస్తారా ఈ లంగలు? ఇటువంటి బంద్ చేయరా నాయన. ఇప్పుడు కొంతమంది తోటి మొత్తం అందరికి చెడ్డ పేరు వస్తుంది. వెలుగుమట్లపై కవిత ఆందోళన. విశారదన్ మహారాజ్తో కలిసి ఖమ్మం జడ్పీ సెంటర్లో ధర్నా, అరెస్టులు, తోపులాటలు, పలువురికి గాయాలైనాయి. నిర్వాసితులతో కలిసి జాగృతి అధ్యక్షురాలు నిరాహార దీక్ష. మహిళా కమిషన్కు జాగృతి నేతలు ఫిర్యాదు చేసిరట. ఇక విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోండి.
బొగ్గు సమీకరణకు ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసిండు. ఇగో మహిళా సాధికారత అంటూ బయట లెక్చర్లు ఇవ్వడం కాదు, ఇంట్లో బండ చాకిరీ చేస్తున్నా కాస్త సాయం చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతుంది భార్య మహిళా దినోత్సవం సందర్భంగా. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమే రాలేదు, ఈనాడు చూద్దాం. చమురు మంటలు, రిఫైనరీలు, హర్ముద్ జలసంధిపై దాడులతో నిలిచిపోయింది సరఫరా నిలిచిపోయింది. ఒక్కరోజు $30 పైగా పెరిగిన ముడి చమురు ధర, ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరి, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయనే ఆందోళనలు. సుప్రీం లీడర్గా ముస్తఫా ఎన్నికయ్యిండు. ఆ వెంటనే దాడులను తీవ్రం చేసింది ఇరాన్. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణుల వర్షం, తుర్కీ పైన దాడి, రాకెట్లు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయంట. వ్యూహాల్లో మేటి, సైన్యంతో మైత్రి, సుప్రీం లీడర్గా తెర ముందుకు రానున్న ముస్తఫా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మార్కెట్లకు చమురు సెగలు, 8.58 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. శాంతి భద్రతతోనే ప్రగతి, కొత్త సవాళ్లకు పోలీసులు సిద్ధంగా ఉండాలి, పనితీరు ఆధారంగా ఏబీసీ వర్గీకరణ అంట. వీళ్ళ చేతుల వర్గీకరణ ఉందంటే కథమేగా, నేను చెప్పినట్టు ఇంటవా, లేకపోతే నీకు పోస్టింగ్ లేదు, లేకపోతే నీకు ప్రమోషన్ లేదు అంటారు. ఆడికి వస్తుంది కథ. రీట్రీట్ 2026లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కూకట్పల్లికి ఎన్ని నిధులైనా ఇస్తా, ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపారు, అందుకని ఏమైనా ఇస్తా అంటుంటాడు. రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినారు, రాష్ట్రం మొత్తం చేయాలి మీరు. అప్పుడు ఎంపీ చేసింది గుర్తుపెట్టుకున్నావు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తేందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రజలు గుర్తుకొస్తలేరా? విద్యార్థులు గుర్తుకొస్తలేరా? నిరుద్యోగులు గుర్తుకొస్తలేరా? కర్షకులు గుర్తుకొస్తలేరా? కార్మికులు గుర్తుకొస్తలేరా? ఎవరు గుర్తుకొస్తలేరు? డాక్టర్లు గుర్తుకొస్తలేరా? లాయర్లు గుర్తుకొస్తలేరా? ఉపాధ్యాయులు గుర్తుకొస్తలేరా? రైతులు గుర్తుకొస్తలేరా? అప్పుడు చేసినారు కాబట్టి నీకు ఎన్ని నిధులైనా ఇస్తామంటే మరి రాష్ట్రం మొత్తం ఇవ్వాలట్లా. కష్టాల్లో ఉన్నప్పుడు ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపారు. నల్లచెరువు ప్రారంభోత్సవంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు. జనగణనకు కొత్త కార్పొరేషన్లను పరిగణలోకి తీసుకోం. ఇక ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసీనే. ఒకే వంట చేసుకుంటే ఉమ్మడి కుటుంబం, ఒకటే దగ్గర వంట చేసుకున్నారనుకో వాళ్ళు ఉమ్మడి కుటుంబం లెక్క పరిగణిస్తారట. ఎవరికాలు వంట చేసుకున్నారనుకో వాళ్ళు విడివిడి వేరే వేరే కుటుంబాలు అన్నమాట. ప్రజలు వాస్తవాలు చెబితే దేశానికి మేలు. ఈనాడు ఇంటర్వ్యూలో జనాభా లెక్కల విభాగం రాష్ట్ర డైరెక్టర్ భారతీ హోలికేరి మాట్లాడింది. ఈమె గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా పనిచేసింది. ఉమ్మడి కుటుంబం అంటే ఇంట్లో ఒకే వంట గది ఉండాలి, భోజనం చేసే కుటుంబ సభ్యులందరూ ఒకే వంట చేసుకోవాలి. ఒకే వంటగది ఉన్న వంట వేరువేరుగా చేసుకుంటే వేరువేరు కుటుంబాలుగా లెక్కిస్తామని చెప్తున్నది క్లియర్గా. మంచిగా తీసుకుని నిర్ణయం అట్లే ఉండాలి. ఇక కేజ్రీవాల్, సిసోడియా, కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మళ్ళా ఎట్లా? ఢిల్లీ హైకోర్టుకు పోయారు. ఎవరు పోయారు? సిబిఐలు వారు పోయారు అనమాట. ఆడ మొత్తం అన్యాయం జరిగింది ఆడ, కాబట్టి ఢిల్లీ హైకోర్టులకు వెళ్ళిరు వాళ్ళు. ఢిల్లీ మద్యం కేసు విచారణ ఈ నెల 16కి వాయిదా. సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి సిబిఐ ఆరోపిస్తూ ఉంది. సంక్షేమ పథకాలకు 1,00,000 కోట్లకు పైనే. వ్యవసాయ, విద్యుత్తు రాయితీలకు 45,000 కోట్ల రూపాయలు. ఇక ఇవాళ 24 శాఖలపై బట్టి సమీక్ష నిర్వహిస్తారట. మూసీ పునరుజ్జీవం, గ్యారంటీ హామీలకు మరిన్ని నిధులు మరి దానిపైన మాట్లాడతారట. మరి బీసీలకు ఎంత కేటాయిస్తారో అది కూడా చూడరు. మరి ఈసారి పెడతారు కదా మేనిఫెస్టోలో, అది చూసి ఓట్లేసే కదా ప్రజలు. వ్యవసాయ అధికారుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే గడ్డి మందు విక్రయాలు. ఎందుకంటే అది గడ్డి మందు దాగి చనిపోతారని చెప్పేసి ఏమైనా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారట గడ్డి మందు. మంచి పనే అది. 12 కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులట. ప్రవేశాలకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది ప్రైవేట్ కాలేజీలకు. సరే, ఒకవేళ సాయంత్రం చదువుకోవడం మంచిదే. ఒకవేళ ఎందుకంటే పొద్దున పూట పని చేసుకుంటారు, కొంతమంది సాయంత్రం చదువుకోవాలని కూడా చూస్తారు, ఈవినింగ్ కాలేజ్. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ కాలేజీలకే ఇస్తారు చూడు. పార్లమెంట్లో పశ్చిమాసియా రగడ, కల్లోలంపై చర్చకు విపక్షం పట్టుబట్టింది. ఆ దేశాల్లోని భారతీయుల భద్రతకు ప్రాధాన్యమని జయశంకర్ అంటున్నాడు. ఇక స్పీకర్ అవిశ్వాసంపై మొదలు కాని చర్చ. ఇక సిఈసి పైన అలాంటి చర్యకు ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్నాయట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒకసారి ఆంధ్రజ్యోతి ఏమంటుందో చూద్దాం. అవుతుంది అయ్యాలా ఎలాగైతున్నట్టుంది. రైట్.
సింఘ్వి నరేందర్ రెడ్డి ఏకగ్రీవం ఎందుకంటే ఒకటే నామినేషన్ వచ్చింది. ఆ నామినేషన్ కూడా వాల్యూ లేదు. ఎందుకంటే 10 మంది మద్దతు ఇవ్వాలి, సంతకం పెట్టాలి. ఎవరు ఎమ్మెల్యేలు పెట్టలేదు కాబట్టి దానికి లేదు. కాబట్టి వీరిద్దరే నామినేషన్ వేసారు కాబట్టి ఇద్దరే ఏకగ్రీవం అయ్యారు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎవరు నామినేషన్ వేయలేదు. రాజ్యసభ సభ్యులుగా ధృవీకరణ పత్రాలు అందజేసిన ఎన్నికల అధికారి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం రాజ్యసభ వేదికగా పోరాడుతా మీడియాతోటి ఇష్టాగోష్ఠిలో నరేందర్ రెడ్డి మాట్లాడాడు. ఎన్నికల ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్న నరేందర్ రెడ్డి మంత్రులు శ్రీహరి, తుమ్మల, శ్రీధర్ బాబు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అగో వచ్చిందా ఇది, నేను వచ్చిన అంటుందన్నమాట. రా ఇగో ఇలా వేం నరేందర్ రెడ్డికి సంబంధించి మా వేమన్నకు ఆర్థిక శుభాకాంక్షలని కొంతమంది అభిమానులు వేసినట్టున్నారు. మాపై దాడులు కొనసాగితే బ్యారెల్ చమురు $200 అని చెప్పి చెప్తుంది. ఇరాన్ హెచ్చరించింది. మౌలిక సదుపాయాలపై దాడులు ఇలాగే జరిగితే మేం కూడా అదే తరహాలో చర్యలు తీసుకుంటాం. సైనిక చర్యలు నిలిపివేతకు అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి తెండి. గల్ఫ్ దేశాలకు IRGC అల్టిమేటం. అంతర్జాతీయ విపణిలో $120 బ్యారెల్. ఇక్కడ అత్యవసర నిల్వల విడుదలకు G7 దేశాలు సిద్ధంగా ఉన్నాయంటే కావడంతో $100 తగ్గిపోయిన ధరలు. ఇక ఇరాన్ చమురు కేంద్రాలపై దాడుల పట్ల ఇజ్రాయెల్కు అమెరికా చివాట్లు పెట్టింది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఎన్నుకున్న నిపుణుల కమిటీ అని చెప్పి అసెంబ్లీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తండ్రి అలీ ఖమేనీని మించిన సాంప్రదాయవాది అంట ముస్తఫా. గత నెల జరిగిన దాడుల్లో తల్లి, తండ్రి, భార్య, కొడుకు అందరూ చచ్చిపోయారు. ముస్తఫాకు రష్యా, చైనా అండగా ఉంది. పూర్తి మద్దతు ఇస్తున్నామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్. ముస్తఫా ఎన్నిక ఇరాన్ అంతర్గత వ్యవహారం అని చెప్పేసి చైనా అంటుంది. యుద్ధంపై ముందుకే ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు ఉధృతం చేసింది. మామూలుగా లేదు అసలు. యాక్చువల్గా అమెరికా మీద ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందంటే మామూలుగా ఉండదు కథ. ఇక మరో 6 నెలలు యుద్ధం చేయగలం. ఇకపై అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేస్తామని IRGC చెప్తుంది. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా. ఇక IRGC డ్రోన్ల స్థావరం ధ్వంసమైందంట. 25 రోజుల తర్వాతే వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్ అంట. కనీస వెయిటింగ్ పీరియడ్లో మార్పులు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ. పశ్చిమాసియాకు ఆహార ఉత్పత్తుల ఎగుమతులు బంద్ అయినాయి. హర్మోజ్ జలసంధి మూసివేత కొనసాగితే భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కకావికలం. గతేడాది భారత్ నుంచి ₹1,00,000 కోట్ల విలువైన బియ్యం సరఫరా అయినాయి. ప్రపంచ ఎగుమతుల్లో 36.7%. ఇక పోర్టుల్లోనే 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఉన్నాయట. అక్కడే మగ్గుతున్న పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంసం ఉత్పత్తులు. దీంతో చాలా దెబ్బ పడతా ఉంది. ఇక చుక్కలు నంటిన విమాన టికెట్లంట. ఎందుకంటే దుబాయ్ నుంచి ముంబైకి ఎంత ఉండే ₹20,000 ఉండే, ఇప్పుడు ₹65,000 అయిందట. అంతనంత ఎత్తులో ప్రైవేట్ జట్టు, 7-8 సీట్లున్న జట్టు అద్దె ₹70 లక్షలు. ఇక బీమా ప్రీమియానికి రెక్కలు వచ్చినాయి. గల్ఫ్ దేశాల్లో వేలాది విమాన సర్వీసులు నిలిపివేత. ఇక లక్షలాది ప్రయాణికులపై ప్రభావం పడుతుందంట. ఇది ఇట్లా ఉంది. ఢిల్లీ మద్యం స్కామ్. రౌస్ అవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే విధించారు. మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా వేయాలి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ ఆదేశాలు. ఇక CBI రివిజన్ పిటిషన్పై సమాధానం ఇవ్వాలని మొత్తం 23 మంది నిందితులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. న్యాయాధికారి తీర్పు అంతా తప్పుల తడకే అని చెప్పి CBI వాదిస్తుంది. ఈ ఖమ్మంలో కవిత దీక్ష చేస్తుంది, నిరాహార దీక్ష. భూదాన్ భూములకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. పేదల ఇల్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. నాలాలు, చెరువుల ఆక్రమణలతో ఇబ్బందులు, వాటిని తొలగించేందుకే పునరుద్ధరణ పనులు. మూసి ప్రక్షాళన అడ్డుకుంటే నగరానికి అన్యాయం. ఆస్తులు కోల్పోయే వారికి పరిహారం. ఇల్లు కోల్పోతే ఇల్లు. నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. పోస్టింగులు చూస్తున్నారుగా, అధికారులను ABC కేటగిరీలుగా పెట్టుకున్నా. దానికి అనుగుణంగానే పోస్టింగ్లు ఇస్తున్నా. పోలీసింగ్లో మానవీయ కోణం పెరగాలి. పోలీసు అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఒలింపిక్స్ పథకాలే లక్ష్యం. స్పోర్ట్స్ వర్సిటీని తీర్చిదిద్దండి అని క్రీడా శాఖ సమీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు ముఖ్యమంత్రి. వెలుగుమట్ల పేదలకు ఇందిరమ్మ ఇండ్లు. అర్హులకు పునరావాసం కల్పించాల్సిందే. వసూళ్లు మాఫియాను ఉపేక్షించేది లేదని చెప్పేసి మంత్రి తుమ్మలకు సూచించిందంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైస్పీడ్ రైలు దాకా మెట్రో విస్తరణ. అగో శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ల టెర్మినల్. ఇక మెట్రో అనుసంధానంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనానికి మౌఖిక ఆదేశాలు జారీ చేసిందట.
ఇక ఏసీబీ వారిలో 2 ఎస్ఐలు మంచిగా ఉన్నారా నాయన మీరు. మల్కాజిగిరి సైబర్ క్రైమ్ ఎస్ఐలు ప్రమోద్ గౌడ్, తర్వాత జతావత్ బాబు నాయక్ అంట. సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ₹1,00,000 డిమాండ్ చేసినట్టు నగదు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. మూసీ ఫేజ్ 1కు 5,900 కోట్లు అంచనాలు రూపొందిస్తున్న అధికారులు. హిమాయత్ సాగర్, బాపుఘాట్, గండిపేట, బాపుఘాట్ వరకు అభివృద్ధి. భారీ గాంధీ విగ్రహం, మ్యూజియం అంట. విజ్ఞాన కేంద్రం తుది దశ డిపిఆర్ 13వ పూర్తి వివరాలు బయటకు వస్తాయట. ఈ పట్టా ఉద్యోగం పక్క, ఈ పట్టాతోటి ఉద్యోగం పక్క వస్తాయట. ఏమేంటి ఉన్నాయి? బీఏలో డిఫెన్సు, బీబీఏలో ట్రావెల్ టూరిజం, బీకామ్లో ఫిన్టెక్, ఎంఏలో ఇక్కడ మ్యారిటైమ్ టెక్నాలజీ, బీఎస్సీ తర్వాత ఎంఎస్సీలో ఏఐ డేటా సైన్స్, కొత్తగా జాబ్ గ్యారంటీ కోర్సులు ఇవి అంట. ఏరోస్పేస్, ఆరోగ్య సంరక్షణ, అభివృద్ధికి, గ్రామీణాభివృద్ధికి తదితర రంగాలకు సంబంధించినవి కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభమవుతాయంట. ఇవన్నీ ఈ కోర్సులు చదివితే ఉద్యోగం పక్కా వస్తుందని చెప్పేసి అంటున్నారు. అటు పెట్టారట. పెట్టే ఉద్యోగం కావాలని, ఏది చదువులు కావాలని. ఇది ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి శనాడు తెలంగాణ చూద్దాం. పైసలా పెంకాసులా, బీజేపీకి మస్తు ఆమ్దాని. అన్ని పార్టీలు ఒక ఎత్తు అయితే బీజేపీది మరో ఎత్తు. 6 జాతీయ పార్టీల ఆదాయం 7,960 కోట్ల రూపాయలట. ఏంది? విరాళాలు ఇచ్చినాయి. అందులో బీజేపీ వాటా 6,768 కోట్ల రూపాయలు. ఇందులో కార్పొరేట్ విరాళాలే 90% ఉన్నాయట. అసలు ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారంటే కేంద్రంలో అధికారం ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా ఇస్తారు పనులు చేయించుకోవడానికి. ఇక్కడ రాష్ట్రంలో అత్యంత ధనికమైనటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. 1,600 కోట్ల రూపాయలు ఉన్నాయి పైసలు దాంట్లో. 1,600 కోట్లు. ఇదంతా కూడా మనీ లాండరింగ్ కిందకే వస్తుంది సార్ యాక్చువల్గా. విరాళాల వెనుక అసలు గుట్టు ఏంటి? కాంగ్రెస్ ఆదాయం 918 కోట్లే. ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ 685 కోట్లతో దేశంలోనే టాప్ ఉందని చెప్పేసి అంట. 600 కాదు, 1,600 కోట్లు. ప్రజాస్వామ్యమా, కార్పొరేట్ రాజ్యమా? బీజేపీ ఖజానాకు కుంభవృష్టిలా కురుస్తున్న కార్పొరేట్ విరాళాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఏ లాభం ఆశించకుండానే పారిశ్రామిక దిగ్గజాలు 100 కోట్ల రూపాయలు బీజేపీకి దారబోస్తున్నాయా, లేక ఈ కోట్ల వెనుక ఏదైనా క్విడ్ ప్రోకో దాగి ఉందా? అంటే క్విడ్ ప్రోకో అంటే నీకు ఇది నాకు అదన్నట్టు అన్న అనుమానాలు లేకపోలేదు. రాజకీయ పార్టీల నిధుల సేకరణలో బీజేపీ ఏకఛత్రాధిపత్యం వహించింది. అన్ని రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో 85% నిధులు ఆ ఒక్క పార్టీకి అందడం అంతు చిక్కని అంశంగా మారిపోయింది. బీజేపీకి కార్పొరేట్ కంపెనీలు ఈ స్థాయిలో ఉదారత చూపడం వెనుక ఉన్న మర్మం ఏమిటనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. క్విడ్ ప్రోకోనే ఉంటుంది. నువ్వు నాకు పైసలు ఇస్తే నేను నీకు ఇది చేసి పెడతా అని. అట్లా ఈసారైనా న్యాయం జరుగుతుందా? బడ్జెట్లో బీసీ వర్గాలకు కేటాయింపులు పెరిగేనా? గత బడ్జెట్ అన్నింటిలో బీసీలకు అన్యాయమే జరిగింది. ఉత్సవ విగ్రహంలా బీసీ కుల కార్పొరేషన్లు, ఇక అటకెక్కిన బీసీ సప్లాను, దాని గురించి ఊసే ఎత్తని వైనం. ఉద్యోగాలు లేక, స్వయం ఉపాధికి రుణాలు రాక బీసీ యువత విలవిలలాడుతూ ఉన్నారు. ఈసారి బడ్జెట్ కేటాయింపులపైనే గంపెడ ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం చేస్తారు? ఎందుకంటే ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కనీసం బీసీలకు కేటాయిస్తామని చెప్పింది కాంగ్రెస్లో మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం. మరి పెట్టిరా అంటే పెట్టింది లేదు, మనం లేదు. ఓ సంవత్సరం 9,000 కోట్లు, ఓ సంవత్సరం 11,000 కోట్లు. మరి పెట్టి అంటే ఖర్చు పెట్టిరా అంటే అవి కూడా లేదు. మొత్తం 2,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఈసారి. చూసుకో ఎట్లున్నదో కథ. కాబట్టి మరి ఈసారి అన్న ఏం జరుగుతుందని చెప్పి చూడాలి. యాసిడ్ దాడి బాధితులకు అండగా ఉండాలి. వారికి ప్రభుత్వం సర్కార్ కొలువులు ఇవ్వాలి. ఇక ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో భవిష్యత్తుపై బత్యమైనా చెల్లించాలి. అందుకు అనుగుణంగా చట్టాలు రూపొందించాలి. కేంద్ర రాష్ట్రాలకు సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిలిండర్ల బ్లాక్ మార్కెట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు. సిలిండర్కు ఇంతకు ముందున్న గడువు 21 రోజులు ఉండేనట. ఆ గడువును ఇక నుంచి 25 రోజులకు పెంచినట కేంద్ర ప్రభుత్వం. ట్రంప్ను చంపేందుకు ఇరాన్ కుట్ర చేస్తుంది. 2024లో 2 సార్లు ప్రయత్నం చేసిందట. స్పెషల్ టీంలు సైతం రంగంలోకి దిగినాయి. అమెరికాకు చెందిన 2 హంతకులకు సుపారీ ఇచ్చిన ఇరాన్ స్పై అంట. హంతకులు పోలీసులకు దొరికిపోయారు. 2020లోనూ ట్రంప్ను 7 రోజుల్లోనే చంపేందుకు ఆదేశాలు వెల్లడించిన ప్రముఖ అమెరికా మీడియా సంస్థ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుని చంపడానికి ఇరాన్ సుపారీ ఇస్తుందట.
ఆశలు ఆవిరి స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైపోయినాయి. ఇక రైతు బంధు రాదు, రాహుల్ బంధు కింద 1000 కోట్లు పంపించాలని చూస్తున్నారు. రేవంత్ ధ్యాసంతా హైకమాండ్కు పైసలు పంపడంపైనే ఉంది. అన్నదాతలకు రుణమాఫీ చేశామంటున్నారు. ఎక్కడ చేశారో చెప్పాలి. కాంగ్రెస్ పాలనపై రైతులకు క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడుతుంది. లొంగే ప్రసక్తే లేదు, మరో 8 ఏళ్లైనా యుద్ధం కొనసాగిస్తాం, అమెరికా ఇజ్రాయెల్పై దాడులు చేస్తామని స్పష్టం చేసింది ఇరాన్. ఇంక 8 ఏళ్లైనా యుద్ధం చేస్తామంటుంది. ఇరాన్కు పూర్తిగా అండగా ఉంటాం మద్దతు ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ నేతల మృతికి సంతాపం ప్రకటించిందట. సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మారుస్తుండు. ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. నిజంగా కూడా పెండింగ్లో ఉండి చాలా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, వచ్చి అరే అక్కడ మేము సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పేసి అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి పైసలు కట్టినాక తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కాలేజీ వాళ్ళు అంటున్నారు. మేము ఏం చేయాలో అర్థమవుతలేదని వీళ్ళ పాపం తల్లిదండ్రులు బాధపడుతున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు. అక్కడ యాజమాన్యాలు ఏమంటున్నాయి, మేము కాలేజీలు ఎట్లా నడుపుకోవాలి సార్, ఇప్పుడు మేము సర్టిఫికెట్లు ఇస్తే మాకు పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక్కటేసారి 1 టైం సెటిల్మెంట్ చేస్తా అని చెప్పింది ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటించిండు. మరి ఏమైంది, ఇప్పటి వరకు ఏం లేదు. ఇంకా విద్యార్థులకు ఉచిత ఈవీ స్కూటర్లు ఇస్తామని హామీ ఇస్తుండు. ఇక పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు అని మాటలు చెబుతూ మూసీ ప్రాజెక్టు కోసం 1000 కోట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిండు. ఫేక్ హామీలతో ప్రజలను మోసం చేసిండు అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నాడు. ఏసీబీకి చిక్కిన 2 ఎస్ఐలు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు నిందితుల నుంచి ₹1,00,000 డిమాండ్ చేసినట. 1,00,000 తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు నగదు సీజ్ చేసి పట్టుబడిన వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి కీమేమంటుందో చూద్దాం. గీడుందా ఏమే రైట్. చమురు మంటలు $120 ట్రెండ్ బ్రెంట్ క్రూడ్ బ్యారెట్ రేటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. పెరిగిపోయిన రేట్లు. రైతు బంధు పెట్టి రాహుల్ బంధు, ముఖ్యమంత్రి మాటకు ముఖానికి 0 వాల్యూ. ఢిల్లీకి కప్పం కట్టేందుకు కొత్త పథకం తెచ్చిన రేవంత్ అని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు ఆరోపిస్తా ఉన్నాడు. అన్నదాతకు ఎగ్గొట్టి అధిష్టానానికి ఏటా 1000 కోట్లు, అందుకే 4 విడతలుగా రైతు భరోసా బంధు పెట్టిండు. ఇచ్చిండ్రో ఇయ్యలేదో తెలియదు, నువ్వే సీఎం. ఇంద్రమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూల్చుడేనా? ఇక బఫర్లోని పేదోళ్ళ ఇండ్లు ముట్టకుండా బస్తీలపై పగ. అగో నిజంగా కూడా అసలు యాక్చువల్గా హైరైజ్డ్ బిల్డింగ్ అని చెప్పేసి పెద్ద బిల్డింగ్లు 50 అంతస్తులు 60 అంతస్తులు అవి మొత్తం కూడా బఫర్ జోన్లో FTLలో ఇవన్నీ ఉంటే వాటిని పట్టించుకుంటలేరు. చిన్న చిన్న పేదల ఇండ్లు మాత్రం బఫర్ జోన్లోనే అది ఉన్నాయని చెప్పేసి కూల్చేస్తున్నాం. ఇదేం కథనం మరి? తెలంగాణ సొమ్ము కేరళలో ప్రచారం అంట. 6 కోట్ల రూపాయలతో ప్రముఖ మలయాళ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు. ఇక మీరు వేసిరు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ఎల్ కూడా ఇట్లనే వేసిరు. ఇది ఒక్క రాష్ట్రంలోనే కాదు, ఇంకా అన్ని రాష్ట్రాల్లో వేసి పాడేసారు. అన్ని రాష్ట్రాలలో అన్ని భాషలలో వేసినారు. ఈ భాషలలో వేసుడే కాదు, హోర్డింగ్లు పెట్టిరు. మహారాష్ట్రలో పెట్టిరు, ఇక్కడ పెట్టిరు, తమిళనాడులో పెట్టిరు, కేరళలో పెట్టినరు. అక్కడ అన్ని రాష్ట్రాలలో అప్పుడు బీఆర్ఎస్ కూడా అది పనిచేసింది. రాష్ట్రాలే కాదు వేరే దేశాలలో కూడా పేపర్లో యాడ్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇంకా అటువంటి పని చేశారు. మళ్ళీ వీళ్ళు వేసుకుంటారు అంటారు. వీళ్ళు గట్లే ఉన్నారు, వాళ్ళు గట్లే ఉన్నారు. ఇవేంటి పబ్లిక్ పైసలు వాళ్ళదేం పోతుంది. రాహుల్ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలను హామీని నమ్మించేందుకు రాష్ట్ర నిధులు ఇక్కడ ఇండ్లు కూలుస్తూ అక్కడ కడతామంటూ ప్రచారం చేస్తున్నారట. ఇక 2 కోట్ల స్కామ్. ఇక చలాన్ల ట్యాబుల్లో సొంత QR కోడ్ పెట్టుకుంటారట. పట్టపగలే ట్రాఫిక్ పోలీసులు దోపిడీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారట, పైసలు అప్పుడేమో తేతే అని చెప్పేసి పో తేతే అని చెప్పేసి వెనక్కి తీసుకుంటుండే. ఇప్పుడేమవుతుందంటే ట్రాఫిక్ చలాన్లు కట్టాలి కాబట్టి మెల్లే స్కాన్ ఇలా సొంత స్కానే పెట్టుకుంటారట. కొట్టు అంటున్నారట. దాన్ని కొట్టేస్తే ఇలా అకౌంట్లో పడిపోతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ చలాన్ల వసూళ్లు దారి మళ్లింపు. 2 కోట్ల వరకు వాహనాల నుంచి వసూలు ఖజానాకు గండిగొట్టిరు. స్కాన్ చేసిన సొమ్ము సొంత ఖాతాల్లో పెడుతురట. చలాన్ల పెండింగ్పై వాహనదారులు షాక్ అవుతున్నారు. బాధ్యుడిని చేస్తూ హోంగార్డుపై వేటేసిరట. తప్పించుకునేటువంటి పనిలో కొందరు పెద్దలున్నారు. అధికారులకు తెలియకుండానే పోలీస్ శాఖలో ఇంత కుంభకోణం సాధ్యమా అని చెప్పేసి అంటున్నారు. మరి పైన తెలిస్తేనే అవుతుంది లెక్క. స్కామ్ను తొక్కిపెట్టడంపై అనుమానాలు ఎన్నో అని చెప్పేసి చెప్తున్నారు. పెద్ద ఆఫీసర్లకు కూడా తెలిస్తే మరి ఎవరికి ఎంత వాటబోతుందో తేలాలి దీని మీద. రిటైర్డ్ జడ్జి డిజిటల్ అరెస్ట్. జడ్జిని కూడా అరెస్ట్ చేసి వీళ్ళు ఎవరు? సైబర్ క్రైమ్ లంగలు. సిబిఐ కేసు, సుప్రీంకోర్టు వారెంట్ అంటూ బెదిరింపులు. బ్యాంక్ ఖాతా నుంచి ₹1,66,00,000 దోచేసిరట.
ఇక బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్, మనుగూరులో 15 మంది విద్యార్థులకు అస్వస్థత, స్థానిక దవాఖానలో చికిత్స. చూసుకో పిల్లల పరిస్థితి ఏమో ఇట్లున్నది. 16 నుంచి అకాల వర్షాలు, అగో వానలు వస్తాయంట, చూసుకోరు మరి ఎట్లున్నదో. ఇలా 10 ఇంకా 6 రోజులైతే. రాష్ట్రపై ద్రోణి ప్రభావంతో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక లైవ్ మాటున కాసల వేట, ముఖ్య నేత బినామీ కంపెనీకి ప్రత్యేక ప్రసారాల కాంట్రాక్టు, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల టంచనుగా బిల్లులు చెల్లింపు, ఒక్కో టెలికాస్టుకు 6.5 లక్షల రూపాయలు చెల్లిస్తున్న INPR 8.5 లక్షలకు పెంచాలంటూ సదరు కంపెనీ ఒత్తిడి చేస్తుందట. అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమంటున్నారంట ప్రచారం జరుగుతున్నది. ఇక కేరళ ఎన్నికల ఖర్చు కోసమేనా అని చెప్పేసి అంటున్నారు. సాంకేతిక విద్యా మండలి రద్దు, నివేదికలు ప్రతిపాదించిన విద్యా కమిషన్, బోర్డు అధికారులు స్కిల్ వర్సిటీకి బదిలీ చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు పెట్టినట. కమిషన్ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్షేమ పథకాలు బరువైనాయి, సీఎం అయ్యాక గ్రౌండ్ రియాలిటీ తెలుస్తలే, వాళ్లకు వీళ్లకు తగ్గించి పోలీస్ శాఖకు వడ్డిస్తా, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి అని చెప్పేసి పోలీస్ శాఖ అప్గ్రేడ్ అవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండట. డీజీపీగా సివి ఆనంద్, సిఎస్గా మరికొంతకాలం రామకృష్ణారావుకి ఛాన్స్ అంట. ఉద్యోగ కాలం పొడిగించాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసింది. ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే జేఎస్ రంజన్కు అవకాశం దక్కుతుందట. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్లో ఈసారి బడ్జెట్ ప్రవేశపెడతారు కదా 16 తారీఖు నుంచి, ఇంకా 6 రోజులు అయితే బడ్జెట్ స్టార్ట్ అవుతుంది, బడ్జెట్ సమావేశాలు. అయితే మరి బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో మరి బీసీల వాటా ఎంత, బీసీలకు నిజంగా కేటాయింపులు జరుగుతాయా, నిజంగా అసలు యాక్చువల్గా కేటాయింపులు జరిపిన వాటిని ఖర్చు చేస్తారా, అసలు విషయం ఏంటి, అసలు మరి దేవి ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, నిజంగా ఇప్పుడు మున్సిపాలిటీలు తర్వాత కొన్ని ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం కానీ ఇక్కడ ఏది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం కథ, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనే దానిపైనే ప్రధానంగా అందరూ కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఏం కథ అనే దానిపైన ఉత్కంఠగా ఉంది. కాబట్టి ఈసారైనా బీసీలకు సరైనటువంటి బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయా ఉండయా అది చూడాలి మరి.